హాయ్ అండి. సాయంత్రం స్నాక్ కింద ఇదిగోండి, ఇది రాగి పిండి అనమాట, సోడిపిండి. కొంచెం సోడిపిండి తీసుకుని కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను, బెల్లం వేసి కలిపాను అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ కూడా రాసాను. కొంచెం ముందు స్వీట్ వేసి అట్లు వేసుకున్నాను మనం. బాగుంటుందండి ఇది, పిల్లలకి పెట్టుకున్న మంచిది. స్వీట్ వేసుకుని తినొచ్చు, లేదంటే ఒట్టి ఉప్పు వేసి అలా తినాలన్నా మంచిదే. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద వాళ్ళకి రాగిపిండి పెట్టాలంటే ఇలా పెడితే చాలా బాగుంటుంది. పెద్దలు కూడా మనం తినొచ్చు అన్నమాట అండి. ఈరోజు నేను పొద్దుట నానేసాను అన్నమాట. ఇది బాగా నాని ఇప్పుడు చాలా బాగా వస్తుంది. కొన్ని ఈవినింగ్ కదా ఈ రెసిపీ వేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, తిరిగేసాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ తోడుకుండట్లు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వరపిండి వేసాను అన్నమాట, అంటే బైండింగ్లా బాగుంటుంది పట్టుకోవడానికని. చూసారా, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, అట్టు తీసేసుకున్నామండి. మళ్ళీ ఇంకొకటి వేస్తాం. ఇలా మనం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇలా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెడితే చాలా మంచిది పిల్లలకి. ఇదిగోండి, ఇది కూడా కలిపేయండి, తీసేస్తా. ఇదిగోండి, తీసాను. ఇప్పుడు ఇంకొకటి వేస్తాను. మళ్ళీ అట్లా అయితే వేస్తాను. ఇలా ఆయిల్ వేసుకుని మనం స్టాండ్కి పెట్టలేదండి, చేతితో పట్టుకుని సెల్లో చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, వేసుకోవడం మనం ఇది కూడా మనం తిరిగేస్తాం కదా. ఇవి ఇప్పుడు వేసుకున్న వెంటనే తిరిగకన్నా కొంచెం ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాం కదండి, రేపు తింటే ఇంకా బాగుంటాయండి. ఇవి చాలా బాగుంటాయి, హెల్తీగా ఉంటుంది పిల్లలకి. ఒకసారి ఇలా కూడా చేసి పెట్టండి. మనం తోప చేసి పెట్టాను కదా ఒకసారి ఫస్ట్లో, అది చాలామంది చూశారు, సోడిపిండి తోపని. ఇప్పుడు మరి బెల్లం వేసి అట్లు వేస్తున్నాను, సోడిపిండి స్వీట్ అట్లు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా కాయలు. ఇది కూడా మనం తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్ బాగుంటున్నాను, ఇంకొకటి వేస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా తిరిగేసాను. ఒక్క 2 నిమిషాలు కాలద్దాము. ఇదిగోండి, ఈ అట్టు కూడా తీసేస్తాను, దాకాలింది. ఇదిగోండి, తీసేసాను రాగిపిండి అట్లు. ఇదిగోండి, దోసపిండి కూడా రుబ్బాను అన్నమాట. ఒక పక్కన ఈ బట్టలు వేస్తా. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టిఫిన్కి. ఒక గ్లాసు మినపప్పు వేసి ఒక గ్లాసున్నర వేసాను. 4 గ్లాసులు రేషన్ బియ్యం వేసాను, చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఈ అట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు ఇష్టమండి ఇవి, మంచిది కూడా, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి.
మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం.